నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు. ఎంసెట్ బైపీసీలో 100+ స్కోర్ రావట్లేదా? చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు, కాదనట్లేదు, బట్ రాంగ్ స్ట్రాటజీ వల్ల ఫెయిల్ అవుతున్నారు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది నార్మల్ టిప్స్ మాత్రం కాదు. ఐఎమ్ గోయింగ్ టు సే ది చీట్ కోడ్స్ విచ్ టాపర్స్ యూజ్ సైలెంట్లీ. మీరు కూడా ఇలా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. బయాలజీ చదివినా గుర్తుండట్లేదు అండ్ ఫిజిక్స్ అర్థం కావట్లేదు అండ్ ఎన్ని మాక్ టెస్ట్ రాసినా సరే స్కోర్ ఎప్పుడు కూడా డిఫరెంట్ గానే వస్తుంది. ఇఫ్ దిస్ ఈజ్ యూ, దిస్ వీడియో విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ స్కోర్. లాస్ట్ 5 years పేపర్స్ అనలైజ్ చేసి టాపర్స్ స్ట్రాటజీని కంబైన్ చేసి మంచిగా బ్రేక్ డౌన్ చేశాను వీడియోని. సో ఇది ఫాలో అయితే మీకు 100+ మార్క్స్ పాసిబుల్. బైపీసీ ప్రిపరేషన్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఫిజిక్స్ కి ఎక్కువ టైం ఇవ్వడం అనమాట. రియాలిటీ గురించి మాట్లాడుకుంటే బయాలజీ అలోన్ గా మీకు 70 to 80 మార్క్స్ మీకు ఇవ్వగలదు. ఇక్కడ స్ట్రాటజీ ఏం లేదు, వెరీ సింపుల్. ఎన్సీఆర్టీ మీకు మెయిన్, డిక్షనరీ ఒక బైబుల్ లా మీకు అది. సో లైన్ బై లైన్ చదవండి అండ్ మీకు ఏంటంటే ఎవ్రీ డయాగ్రామ్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ కూడా జాగ్రత్తగా చూడండి. ఏది ఏ పార్ట్ ఎక్కడ ఉంది, ఆ లేబుల్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నీట్ గా డయాగ్రామేటిక్ గా మీ మైండ్ లో మీరు క్యాప్చర్ చేసుకోండి. ఇది మీరు ఫర్గట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వండి. 1 dayకో 3 daysకి ఒకసారో 7 daysకి ఒకసారో మీరు రివైజ్ చేయండి ఇవన్నీ కూడా. సో మీకు పక్కాగా గుర్తుంటాయి అన్నమాట, ఇవి మర్చిపోరు మీరు. అండ్ ఒక చాప్టర్ మీరు అట్లీస్ట్ ఒక 3 times రివైజ్ చేయాల్సిందే. నేను మీకు ఇచ్చే గోల్డ్ ట్రిక్ ఏంటంటే లాస్ట్ 10 years ప్రీవియస్ పేపర్స్ ఆల్మోస్ట్ రిపీటెడ్ అవుతున్నాయి కాన్సెప్ట్స్ అనేవి, క్వశ్చన్స్ అనేవి. సో ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ముట్టుకోండి, టచ్ చేయండి ఒకసారి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఎవ్రీథింగ్, ఫోకస్ ఓన్లీ ఆన్ హ్యూమన్ సైకాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ. దీస్ 3 alone కెన్ గివ్ యూ 40 to 50 మార్క్స్ పొటెన్షియల్. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ అనేది మనకి ఫుల్ డెప్త్ గా చదవాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఎంసెట్ లెవెల్లో మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫోకస్ ఓన్లీ ఆన్ సమ్ హై వెయిటెడ్ చాప్టర్స్ మోడర్న్ ఫిజిక్స్ కానివ్వండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఆల్సో మన కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువగా అడుగుతాడు అనమాట క్వశ్చన్స్ అనేవి. సో ఫోకస్ ఆన్ దీస్ హై వెయిటెడ్ చాప్టర్స్. మీరు ఇది బయాలజీ లాగా 100% థియరీ చదవాల్సిన నెసరీ లేదు. సో మీరు ఏంటంటే ఫార్ములా ప్లస్ అది ఇంప్లిమెంట్ చేయండి. సో అది సరిపోతుంది, ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ గోల్డెన్ ట్రిక్ ఏంటంటే ఎగ్జామ్ లో మీకు ఫిజిక్స్ లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తే మీకు ఫార్ములా గుర్తుంటే గో ఫర్ ది అటెంప్ట్ చేయండి. ఏదైనా రిలవెంట్ ఆన్సర్ వచ్చినా యూ గో విత్ దట్. అదే మీకు ఫార్ములా మర్చిపోతే ఎలాంటి గిల్ట్ లేకుండా, ఈగో లేకుండా స్కిప్ చేసేయండి. బికాస్ టైమ్ ఈజ్ మనీ. సో మీకు ఆ టైంలో మిగతా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. సో యూ హ్యావ్ టు అటెంప్ట్ దెమ్ కదా. సో స్కిప్ చేసేయండి. నౌ ఆర్డర్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, బట్ మీ స్కోరింగ్ అనేది ఇది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఆర్డర్ చూసుకుంటే బయాలజీ ఫస్ట్, దెన్ గో ఫర్ ది ఫిజిక్స్. ఎందుకు, వై బయాలజీ అంటే మనకి బయాలజీ కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు. సో మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు టైం ని స్ప్లిట్ చేసుకోండి. బయాలజీకి 45 to 50 minutes, ఫిజిక్స్ కి 30 to 40 minutes. రిమైనింగ్ టైం మీరు రివిజన్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి గోల్డెన్ రూల్ ఏంటంటే ఏదైనా ఒక క్వశ్చన్ కి మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ 45 to 50 seconds స్పెండ్ చేయండి. లేదు మీకు గుర్తు రావట్లేదు, రివైజ్ చేశారు మీ మైండ్ ద్వారా, బట్ అయినా మీకు గుర్తు రావట్లేదు అనుకుంటే స్కిప్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది మాక్ టెస్ట్ రాస్తారు, ఓకే, బట్ నెక్స్ట్ మాక్ టెస్ట్ కి స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఇంప్రూవ్ అవ్వదు, ఇంకా డిక్రీజ్ అవుతుంది, లేకపోతే అంతే వస్తాయి. సో దీని వెనకాల రీజన్ ఏంటంటే మాక్ టెస్ట్ రాస్తారు అండ్ స్కోర్ చూస్తారు అండ్ అంతే, డన్, అయిపోయింది, అంతే. ఇది యాక్చువల్లీ రాంగ్ వే. సో మీకు రైట్ వే ఏంటంటే మీరు టెస్ట్ రాయాలి, మీ మార్క్స్ చూసుకున్నాక మీరు అనలైజ్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయలేకపోయారు అండ్ ఆ క్వశ్చన్ మీకు ఏ చాప్టర్ నుంచి వచ్చింది. సో మీరు అది నోట్బుక్ లో రాసుకోవాలి. ఆ నోట్బుక్ లో రాసుకున్నప్పుడు మీరు అది రివైజ్ చేయాలని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ మీకు ఆ కాన్సెప్ట్ నుంచి ఏవైనా క్వశ్చన్స్ అడిగినా సరే యూ కెన్ అటెంప్ట్ ఇన్ ఎగ్జామ్ విత్ 100% కాన్ఫిడెన్స్. అండ్ ఇందులో మనకి గోల్డెన్ ట్రిక్ ఏంటంటే ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఆ నోట్బుక్ లో మీరు ఏంటంటే ఏ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు అండ్ ఎందుకు సాల్వ్ చేయలేదు, ఎక్కడ మిస్టేక్ అయ్యింది అనేది మీరు రాసుకోండి. ఎర్రర్ బుక్ లా అనమాట. సో మీకు చాలా యూస్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉంటది అనమాట. టాప్ ర్యాంకర్స్ కి యావరేజ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? దే డోంట్ స్టడీ మోర్ అండ్ మోర్ టైమ్, దే స్టడీ స్మార్టర్. నేను మీకు చెప్పేది అండ్ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే డోంట్ స్టడీ ఎవ్రీథింగ్, జస్ట్ ఫోకస్ ఆన్ ది ఇంపార్టెంట్ హై వెయిటెడ్ చాప్టర్స్. మీరు కానీ ఒక బైపీసీ స్టూడెంట్ అయినట్లయితే కింద కమెంట్ సెక్షన్ లోని బైపీసీ అని కమెంట్ చేయండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ హై వెయిటెడ్ చాప్టర్స్ మీకు సెండ్ చేస్తాను. అండ్ మీరు కానీ ఈ 2026 ఎంసెట్ ఎలాగైనా క్రాక్ చేయాలి అండ్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ది ఎంసెట్ ఎగ్జామ్, then don't forget to subscribe to our channel Kiran Edu Connects, because ఇలాంటి మందెన్నో ఎంసెట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లోకి. సో నీకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత దాచాం కుప్పలుగా నాట్ ఓన్లీ ఎంసెట్, మెనీ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా.
వాటి మీద కూడా వీ ప్రొవైడ్ గైడెన్స్ అనమాట. అండ్ ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ మనం ఎంపీసీ వాళ్ళకి కూడా చీట్ కోడ్స్ డిస్కస్ చేసుకున్నాం, ఆ వీడియోలో ఒకసారి చూడండి. అండ్ బైపీసీ వాళ్ళు కూడా ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి చీట్ కోడ్స్ మీకు చెప్పలేదు కదా క్లియర్ గా, అది కూడా ఆ వీడియో కవర్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఆ వీడియో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.